యాజ్ యూజువల్ ఫస్ట్ రౌండ్లో ఫట్ నాకు ఏం లేదు బీటెక్ వద్దు అని చెప్పి నాకు ఇగ్ను అని వచ్చింది. కోర్స్ ఏదైతే ఉండిందో ఎస్ఎస్సి లాంటి మై ఫ్యామిలీ అండ్ బీయింగ్ స్ట్రాంగ్ థింగ్స్ లైక్ ఐ సో however you're going to die, why don't you die with a golden? Basically ఏంటంటే I see that you are nearing 1000 subscribers in YouTube and start చేసి 1.5 year అవుతుంది. So it's been a kind of long and tough journey అని viewers కనిపిస్తుంది. So before talking about YouTube, before talking about everything about YouTube, I want to know what was your past, and before what were you doing before YouTube, and how was your childhood, what helped you into coming into this creator space with a lot of creativity? So first thing is my schooling was all done in Sarathi School, Hapsiguda. Before that, oka 2 to 3 years, na foundation was like in Harvard Public School, CBSE. నేను ఎందుకు సిబిఎస్ఈ అంతని ఎంఫసిస్ చేస్తున్నానంటే సిబిఎస్ఈ స్కూల్స్లో ఏంటంటే దెర్ వాస్ లాట్ ఆఫ్ స్కోప్ టు దిస్ క్రియేటివ్ స్టఫ్. అంటే ఇప్పుడు అసెంబ్లీలో నో హెడ్ గర్ల్ ఉంటారు అండ్ సైన్స్ టాక్ మాట్లాడడానికి ఒకళ్ళు ఉంటారు. సో అవన్నీ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. సో మై స్కూల్ వాజ్ సంథింగ్ ఆఫ్ దట్ కైండ్ అండ్ దెర్ వాజ్ ఇన్వెస్ట్ టీచర్ సెరమనీ అండ్ wherein I was like a prefect in 7th class. I was a vice captain in 8th standard, and in 9th or 10th I think I was the cultural secretary of the school. So I was more inclined towards this cultural stuff, this public figure. I used to love to dance, sing, and I used to always love to be on the stage anamata. Kani what exactly happened was, I passed out of such a beautiful school, but then these agents like Narayana, Sri Chaitanya appude boom lo undindanamata ivanni. So these guys came to my home and they were asking like మీ అమ్మాయికి so and so like 79% వచ్చింది, why don't you join in Narayana and Sri Chaitanya అలాంటి కాలేజెస్ కాదు. బేసికల్లీ మీకు 10th లో బయటికి వచ్చాక ఆఫ్టర్ 10th బేసికల్లీ సిబిఎస్ఈ నుంచి వచ్చారన్నారు కదా. సో బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ద సిబిఎస్ఈ నుంచి బయటికి వస్తే +1 +2 ఆప్ట్ చేసుకొని దే విల్ కంటిన్యూ ఇన్ టు ది సిబిఎస్ఈ స్పేస్ ఓన్లీ, అండ్ దాని తర్వాత దే విల్ గో ఇన్ టు సంథింగ్ దట్ దే లైక్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సిబిఎస్ఈలో మ్యాథ్స్ ఫిజిక్స్ చదివిన వాళ్లకు ఎస్ఎస్సి లాంటి ఇంటర్మీడియట్ చాలా టఫ్ అవుతుంది. సో నారాయణ చైతన్య వాళ్ళు వచ్చి అడిగినప్పుడు సో మీరు జాయిన్ అయిపోయారా లేకపోతే? యాక్చువల్లీ మీన్వైల్ ఏమైపోయింది అంటే నాకు ఇష్టమైన కోర్స్ ఏదైతే ఉండిందో ఐ వాజ్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ ఇంగ్లీష్ లిటరేచర్. ఐ వాజ్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ బీయింగ్ అన్ యాంకర్. లైక్ I had strong things like I don't want to go into this maths or science fields. Okay. I wanted to go into some creative field. Kani being the eldest in my family and being that one ante ma mottam family lo I was the only one who was going to become an engineering kind of stuff anamata. Aithe oka guidance anedi proper ga ledu, and my dad enta supportive ga unnarante nenu edi adigina చలో బేటా విల్ గో దర్ చూద్దాము. ఇక్ఫా అని ఒక యూనివర్సిటీ ఉంది తార్నాకలో, ఇగ్ను అని ఏదేదో ఉన్నాయి, అక్కడంతా వెళ్ళాము, ఫార్మ్స్ తెచ్చుకున్నాము, ఏదేదో చేసాము. కానీ వెన్ దీస్ పీపుల్ కేమ్ టు మై హోమ్ వీ వర్ కైండ్ ఆఫ్ బ్రెయిన్ వాష్ అంటారు కదా. సో వీ ఫెల్ ఇన్ టు దట్ ట్రాప్ అని చెప్పొచ్చు. సో ఇట్స్ నాట్ దేర్స్ మిస్టేక్. పీపుల్ కమ్ అండ్ దే సే మీ కిడ్కి స్టఫ్ ఉంది, విల్ టేక్ దెమ్ టు హయ్యర్ లెవెల్ అంటే people will get convinced kada. So like that my parents also, nenu kuda oka point of time convince ayipayanu. Maybe you were too young to say no. I was too young to say no, and I did not know if I say no what's next. I did not know that there should be some అసలు ఇలా ఉంటాయి ఏదో ఒకటి wherein I can just go and explore myself అలా తెలియదు. అండ్ నేను ఎంత యాక్టివ్ కిడ్ ఉన్నా కానీ ఆ టైంలో I was very introvert. బీయింగ్ అంటే కొంచెం ఇన్హిబిషన్స్ ఉంటాయి కదా. ఐ వాజ్ సో షై అండ్ దెన్ ఐ డిడ్ంట్ నో వేరే ఎవెన్యూస్ ఏముంటాయి అని. సో దట్స్ వేర్ ఐ హావ్ ఎండెడ్ అప్ విత్ నారాయణ శ్రీ చైతన్య ప్రిజన్ జైల్. ఓ మై గాడ్. సో పోనీ ఇంటర్ అయితే మీకు నచ్చకుండా అయిపోయింది వితౌట్ యువర్ ఓన్ పర్మిషన్ ఆర్ వితౌట్ యువర్ హ్యాపీనెస్. సో ఇంటర్ తర్వాత డిడ్ యూ fight for your creative stuff, and did you go into literature side? So here Karthik, I like what the way you asked, did you fight for ani? So what exactly I don't know if I can blame myself or not. Life anedi na pramayam lekunda జరిగిపోతుంది అనుకుంటాం కదా. సో అట్లా without my knowledge, without my indulgence అలా జరిగిపోతుండడం నేను చూస్తున్నాను అనమాట.
సో నాకు స్టాప్ చేసి పాజ్ ఇచ్చి లుక్ బ్యాక్ చేసి అరే నేనేంది ఇక్కడ ఉండడం ఏంటి, ఈ మ్యాథ్స్ సైన్స్ చేస్తున్నాను ఏంటి, నేను అసలు ఎక్కడ ఉండాలి అలా ఆలోచించే స్కోప్ గ్యాప్ నాకు లేదు. ఎందుకంటే నాకు అసలు ఫ్రెండ్స్ లేకుండారు. ఐ హ్యాడ్ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్. అండ్ ఆ ఉన్న కొంత ఫ్రెండ్స్ కూడా నన్ను అర్థం చేసుకునే టైప్స్ అయితే అసలు కాదు. అండ్ నేను అనే పర్సన్ మా డాడీకి ఓపెన్ అప్ అయి కన్విన్స్ అయి చెప్పగలిగే స్టేజ్లో ఒకవేళ ఉన్నా, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు దేవర్ ఇంక్లైన్ టువర్డ్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్. సో నాకు అసలు తెలియదు. ఐ డోంట్ నో. ఇప్పుడు ఇగ్నోరెన్స్ అని చెప్తే ఏమని చెప్తాము. సో ఐ వాజ్ కంప్లీట్లీ ఇగ్నోరెంట్ దట్ దే వర్ సమ్ కాలేజెస్, దే వర్ సమ్ అవెన్యూస్ వెరిన్ అక్కడికి వెళ్ళుంటే నేను ఫ్లరిష్ అయ్యేదానేమో. ఐ డోంట్ నో. సో బికాస్ ఐ డెంట్ నో, ఐ హ్యాడ్ టు జాయిన్ ఇంజనీరింగ్. So which year was this back in? This was 2006. I completed my intermediate. Then 6 to like అప్పుడు మన తెలంగాణ ఉద్యమం జోర్దార్ సాగింది. ఇంటర్కి బీటెక్కి చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఎవ్రీ వన్ వర్ టెన్స్ దట్ అట్లీస్ట్ వచ్చింది కదా ఏదో ఒకటి అని చెప్పేసి 4 years బీటెక్లో వివేకానంద కాలేజ్లో అయిపోయింది. పోనీ which course did you get into? మీకు ఇంట్రెస్ట్ ఉండేనా? ఇంట్రెస్ట్ బీటెక్ దాకా అసలు ఇది ఇంట్రెస్ట్ లేదు అనే ఆప్షన్ నాకు నేనే కల్పించుకోలేదు. ఐ షుడ్ హ్యావ్ థాట్ లైక్ దట్. అలా ఆలోచించాలి. అందుకే నేను ఇప్పుడు వ్యూవర్స్ ఎవరైనా చూస్తే ఇఫ్ యూ ఆర్ అన్ ఇంటర్మీడియట్ నో యూ థింక్ మీకు నచ్చి చేస్తున్నారా లేదా, అది మీ కెరియర్ లాగా తీసుకోవాలి అనే ఉద్దేశం ఉంటేనే చేయండి. సో అట్లా ఈవెన్ పేరెంట్స్ కూడా ఏదో జనాలు ఇంటికి వచ్చేసి ఫోర్స్ చేసేస్తుంటే మీ పిల్లల్ని అట్లా జాయిన్ చేయకుండా మీ కిడ్కి జెన్యూన్గా ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ చేయాలి. అండ్ పిల్లలకి కూడా అది ఉండాలి. లైక్ ఈ ఫీల్డ్ అయితే ఇంకా ఏం తెలియదు, ఇఫ్ యు ఆర్ లైక్ బ్లాంక్, హౌ టు నో వెదర్ అది ఈ ఫీల్డ్ అయినా కాదా అని చెప్పేసి. ఇప్పుడు how can a parent guess for a child? How do a parent guess ante, see when the child is alone and not doing anything, ఆ టైంలో కూడా there will be something the child is doing, either singing or dancing or playing. what kind of student he or she అని టీచర్స్కి కూడా ఎక్కువ తెలుస్తుంటుంది. ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడు స్టేజ్ పైన ఉండాలనే తపన ఉండేది. అంటే పబ్లిక్ ఫిగర్ ఉండాలి, కనిపించాలి, స్టేజ్ పైన నుంచి మాట్లాడాలి అని ఉండేది. యాంకరింగ్ కానీ లేకపోతే జర్నలిజం సంథింగ్ అట్లంటే కనిపించాలని. మా కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు జబర్దస్త్ మ్యాథ్స్ చేసేవాళ్ళు. సో తెలిసిపోతుంది కదా, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందా లేదా, వాళ్ళకి అసలు ఆ టాలెంట్ ఉందో లేదో పేరెంట్స్కి టీచర్స్కి తెలిసిపోతుంది. ఓకే ఓకే. సో వాట్ హ్యాపెండ్ త్రూ అవుట్ బీటెక్ అండ్ పోస్ట్ బీటెక్? అంటే ఆఫ్టర్ బీటెక్ లైక్ 10th తర్వాత ఇంటర్ నచ్చకుండా అయిపోయింది. పోనీ ఇంటర్ నచ్చకుండా అయిపోయిన తర్వాత కూడా బీటెక్ నచ్చకుండా అయిపోయింది. సో బేసికలీ ఇక్కడ దాకా చూసుకుంటే పాస్ని చూసుకొని లెసన్స్ ఏం నేర్చుకోలేదు. సో బీటెక్ తర్వాత కానీ బీటెక్ తర్వాత డిడ్ యూ గో ఇంటూ సంథింగ్ దట్ యూ లైక్ ఆర్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ బీటెక్? మీరు గ్రాడ్యుయేట్ అయింది ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో 71% తోటి నాకు మంచిగా ట్రిప్లీ స్టూడెంట్. కానీ ట్రిప్లీలో అదే నా కెరియర్ లాగా ఇమాజిన్ చేసుకోవడం నా వల్ల కాలేదు. ఎందుకంటే నాకు నిజంగా అంత నాలెడ్జ్ లేదు. సో నేను ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో నా ఫ్యూచర్ చూసుకోలేకపోయాను. అట్ ద సేమ్ టైం నాకు C++లు జావాలు రావు. సో కానీ నాకు ఒక జాబ్ కావాలి. ఆ టైంలో నేను ఏమనుకున్నానంటే సరే చదువుకున్నది చాలు, ఇంకా నాకు లైఫ్లో నేను ఇప్పుడు ఒక జాబ్ చేయాలి, నాకు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండాలి. బీటెక్ దాకా చదివించారు మా పేరెంట్స్, లక్షల డొనేషన్లు కట్టి వాట్ ఎవర్ ఈ స్టేజ్ దాకా తీసుకొని వచ్చారు. స్టిల్ ఐ కాంట్ బి డిపెండెంట్ ఆన్ మై పేరెంట్స్. నేను అర్జెంటుగా ఒక జాబ్ తెచ్చుకోవాలి అనే ఒక ప్రెషర్, సెల్ఫ్ క్రియేటెడ్ ప్రెషర్లో ఉన్నాను. సో ఉండి హైదరాబాద్లో కూడా వెతుకున్నాను. అప్పుడు చాలామంది ఏమన్నారంటే హైదరాబాద్లో జాబ్స్ లేవు సరిగ్గా, బెంగళూరుకి వెళ్ళాలి అని. లక్కీలీ మా మదర్ టంగ్ కన్నడ, మా పిన్ని వాళ్ళు కూడా బెంగళూరులోనే ఉంటారు కాబట్టి ఐ హ్యాడ్ టు గో టు బెంగళూరు. అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక 6 months ఉన్నాను. థ్యాంక్ యూ దట్ షీ హ్యాడ్ గివెన్ మీ ద షెల్టర్. అట్ ది సేమ్ టైం నేను ఒక 6 months పీజీలో కూడా ఉన్నాను. ఒక 20 to 30 ఇంటర్వ్యూస్కి వెళ్ళుంటాను నేను. ఎందుకంటే C++ రాదు, జావా రాదు, సాఫ్ట్వేర్ స్కిల్స్ తెలీదు. ఓన్లీ ఆయుధం అంటారా, కమ్యూనికేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్గా వచ్చు, అనలిటికల్ స్కిల్స్ పర్ఫెక్ట్గా వచ్చు కొంచెం, అంటే పాస్ మార్క్స్. అప్పట్లో ఈలిట్మస్ అని ఒక ఎగ్జామ్ ఉండింది. ఆ ఈలిట్మస్ అనే ఎగ్జామ్ రాస్తే అందులో మంచి స్కోర్ కనుక వస్తే టాప్ కంపెనీస్, టాప్ MNCs మనల్ని రిక్రూట్ చేసుకుంటాయి అన్నారు. ఈలిట్మస్ ఎగ్జామ్ రాసాను, దేవుడి దయ వల్ల దాంట్లో 86 to 90% వచ్చింది. సంథింగ్ 86 or 89% వచ్చింది. నా లైఫ్లో అదొక మిరాకిల్ అనమాట. ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలీదు. సో అందులో రావడం వల్ల ఒక
ఒక మంచి ఎంఎన్సీ కంపెనీ లాజికా అని ఒక ఎంఎన్సీ కంపెనీ నన్ను పిలిస్తే యాజ్ యూజువల్ ఫస్ట్ రౌండ్లో ఫట్ నాకేం సిఈ గురించి ఒక ప్రోగ్రామింగ్ పాలిండ్రోమ్ ప్రోగ్రామ్ అంటే పాలిండ్రోమ్ వైవాలో హర్ష చెప్తారు కదా, ఆ రేంజ్లో వైవా అయిందనమాట నాది. ఏంది అసలు అంటే రిఫరెన్స్ ఉండేది, రిఫరెన్స్ త్రూనే వెళ్ళాను అనమాట, దొరకలేదు. ఏం చేద్దాము అంటే సరే టెక్ సపోర్ట్, ఇప్పుడు బీపీఓస్ లాగా టెక్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్ లాగా టెక్ సపోర్ట్, ఫస్ట్ లైన్ సపోర్ట్లో ఒక సూపర్బ్ ఎంఎన్సీలో జాయిన్ అయ్యాను. టెక్ సపోర్ట్లో జాయిన్ అయ్యాను ఎక్కడ, బెంగళూరులో. అప్పటికి అందరూ మా ఫ్రెండ్స్లో అప్పటికి ఆల్మోస్ట్ ఎవ్వరికి అప్పట్లో జాబ్స్ లేవు. దే వర్ అస్యూమింగ్ కీర్తి ఫుల్ ఎంజాయ్ చేసేస్తుంది లైఫ్ అని అనుకున్నారు. బట్ యు ఆర్ ఇన్ బెంగళూరు కదా, ద పార్టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. బట్ ఐఎమ్ టెలింగ్ కదా, నాట్ ఈవెన్ 0.01% కూడా నాకు ఆ పార్టీస్ కానీ ఆ కల్చర్స్ కానీ ఐ వాస్ నెవర్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ దట్ నెవర్ ట్రిగర్డ్ మీ లైక్ వావ్ ఇట్లా నేను ఉండాలి, ఇలా నేను స్టైల్గా ఉండాలి, ఆర్ నేను ఆ ఫ్రీడమ్ని కూడా సరిగా ఎంజాయ్ చేయలేదు. మేబీ ఇట్స్ నైవిటీ ఆర్ కొంచెం భయం. అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం నేను మా పేరెంట్స్ని వదిలి ఉన్నాను. సో హోమ్ సిక్నెస్ అంటారు కదా, సో అట్లా నేను ఇల్లు ఆఫీస్ పీజీ ఆఫీస్ అవి తప్ప ఎక్కువ ఫ్రెండ్స్ అట్లా ఐ వాజ్ నెవర్ అంత వావ్ ఎంజాయ్ చేయాలి అని లేదు. అంటే ఈవెన్ దో యు ఆర్ ఎక్స్ట్రోవర్ట్, ఆ పార్ట్ ఆఫ్ లైఫ్ యు వర్ నాట్ ఇంట్రెస్టెడ్ విత్ దట్. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. సి ఒక్కటి చెప్తున్నా కార్తీ, మనము నీకు నువ్వు నచ్చకపోతే నువ్వు లైఫ్లో ఎవరికి హ్యాపీనెస్ ఇవ్వలేవు కదా. అండ్ నీకే నువ్వు నచ్చకపోతే వై విల్ అదర్స్ లైక్ యూ ఆర్ లవ్ యూ? సో ఐ వాజ్ ఇన్ దాట్ సెల్ఫ్ పిటీ స్టేజ్లో. అప్పటికి కూడా నేను పాజ్ చేసుకొని వెయిట్ చేయలేదు. ఓకే జాబ్ వచ్చేసింది, సో సొసైటీ దృష్టిలో బీటెక్ అయిపోయింది, జాబ్ వచ్చింది, ఇంకా ఇంటి క్యాబ్ వస్తుంది, ఒక మంచి లైఫ్ స్టైల్లో అమ్మాయి సెట్ అయింది అని సొసైటియల్ ప్రెషర్స్ ఓకే వాట్ ఎవర్ ఐ వాజ్ లైక్ టిక్ మార్క్ అనమాట. చెక్ వచ్చేసి ప్రివిలేజ్డ్ పర్సన్ ఉన్నాను, ఫైన్, అక్కడ దాకా బాగానే ఉంది. కానీ ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకొని ఐ నెవర్ అగైన్ ఈవెన్ దెన్ ఐ డెంట్ గెట్ అ ఛాన్స్ టు లుక్ బ్యాక్. అసలు నేను ఏం చేస్తున్నాను, నాకు హ్యాపీగా ఉందా లేదా, ఈజ్ దిస్ వాట్ ఐ హ్యావ్ టు బీ, ఈజ్ దిస్ వేర్ నేను ఎక్కడ ఉన్నానో, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్ కూడా నాకు తెలియదు. బట్ అక్కడ కూడా నేను మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాను, ఫాలోడ్ బై మై మ్యారేజ్. దెన్ అట్లనే నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చింది. అండ్ ఒక బిజినెస్ అనలిస్ట్గా నేను 8 years నా జర్నీని సేమ్ కంపెనీలో, ఎందుకంటే వదిలేస్తే మళ్ళీ నాకు వేరే జాబ్ దొరుకుతుంది, నాకున్న టాలెంట్స్కి వేరే జాబ్ దొరుకుతుంది అనే కాన్ఫిడెన్స్ జీరో. అందుకే నేను అదే కంపెనీలో 8 years కంటిన్యూ చేసేస్తున్నాను. సో బేసికలీ we traveled all the way from 9th and CBSE cultural secretary you to 8 years mother. సో యూట్యూబ్ అనేది ఇన్ని రోజులు నీ లైఫ్లో లేకుండే. సో ఈ టైంలో హౌ డిడ్ ఇట్ కమ్ ఇన్ టు యువర్ మైండ్? అండ్ ఐ ఆల్సో హర్డ్ యూ రిజైన్ యువర్ జాబ్ నౌ, రైట్? ఇందాకనే చెప్పారు కదా జాబ్ వచ్చే కాన్ఫిడెన్స్ లేదు వేరే దాంట్లో అని. సో ఈసారి హౌ ఆర్ యూ ఏబుల్ టు టేక్ దట్ స్టెప్? అండ్ అయితే వన్ థింగ్ కార్తిక్, యాక్చువల్లీ ఇది చూసే వాళ్ళందరికీ కూడా ఒక సజెషన్ అనుకోవచ్చు, నాకు కూడా నేను నిజంగా చెప్తున్నాను, 10th తర్వాతనే నేను ఎంపీసీ కాకుండా ఏ జర్నలిజమో, ఏ యాంకరింగో, ఏ ఫ్యాషన్ డిజైనింగో, ఏ కుట్లు అల్లికలను డిస్కరేజ్ చేశారో జనాలు, అట్లా ఒక బొటీకో పెట్టుకొని ఉన్నా నేను ఈరోజు యూట్యూబ్ అనేది రాకపోయేది. అట్లీస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయాక లేదు బీటెక్ వద్దు అని చెప్పి డిగ్రీలో ఫ్యాషన్ డిజైనింగ్ సంథింగ్ అట్లాంటిది ఏదైనా తీసుకున్నా, ఈవెన్ జాబ్ వచ్చిన బెంగళూరులో జాబ్ వచ్చి హైదరాబాద్లో ఇంకా అదే నేను కంటిన్యూ అయిపోయానే కానీ ఎప్పుడు నేను హ్యాపీగా ఉన్నానా లేదా, ఇది నా ప్యాషన్ ఇది నా అని నేను ఎప్పుడు తట్టి నన్ను నేను ఇంట్రోస్పెక్ట్ చేసుకోలేదు. బట్ దెన్ వన్ ఫైన్ డే ఐ రియలీ ఫెల్ట్ వెరీ ప్లెయిన్, వెరీ బ్లాంక్ టు మై సెల్ఫ్. ఏం చేస్తున్నాను నేను, ఎక్కడ పరిగెడుతున్నాను, ఆ ర్యాట్ రేస్లో ఉన్నానా, నాకు ఏం కావాలి, డబ్బు డబ్బు డబ్బు, ఈజ్ మనీ ఈజ్ ఎవ్రీథింగ్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. పైసలు వస్తున్నాయి బై, బట్ నీకు ప్యాషన్ ఉన్న ఫీల్డ్లో నువ్వు చేయట్లేదు. డబ్బులు ఫస్ట్కి ఒక సాఫ్ట్వేర్ జాబ్లో 8 years ఎక్స్పీరియన్స్డ్ అంటే నీకు ఎంత శాలరీ వస్తుంది? అంత శాలరీ నువ్వు వద్దనుకుంటున్నావంటే నీకు ఏదో ఒక ట్రిగరింగ్ ఉంటుంది కదా. సో అట్లా నాకు అనిపించింది, నాకు ఈ సాఫ్ట్వేర్ వద్దు.
బికాస్ నేను ఏ వర్క్ అయితే చేస్తున్నానో, బీట్ కోడింగ్, బీట్ సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ ఎట్లా ఉంటుంది, ఒక 9 to 5 జాబ్, ఏది నాకు ఒక ప్యాషన్ ఇవ్వట్లేదు, ఒక ట్రిగరింగ్ అంటే ఒక హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. ఒక డాంకీస్ వర్క్ అంటారు కదా, పొద్దున్న లేవడం ఏదో చాకరీ చేయడం. సో అలా అయిపోయేసరికి నాలో క్రియేటివిటీ చచ్చిపోతుంది. నాలో ఏంటంటే ఆఫీస్లో కూడా ఎలా వర్క్ చేస్తుంది ఈ అమ్మాయి అంటే వర్స్ట్గానే అంటారు. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, నాలో ఇంట్రెస్ట్ నాకు ఒక కిక్ రావట్లేదు వర్క్ చేసేటప్పుడు. దర్స్ నథింగ్ ఐ యామ్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఈ రిలేషన్ రావడానికి 8 years ఆఫ్ జాబ్, 4 years ఆఫ్ బీటెక్, 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ అయింది. ఎందుకంటే నేను అలాంటి పర్సన్. నేను ఎట్లా బేసికల్లీ కీర్తి అంటే ఇది కావాలి అని ఎప్పుడు నేను అడగను. ఏది వచ్చినా ఇంకా అదేనేమో మన భాగ్యం, ఇంకా అదేనేమో మనకి ఇంకా దొరికింది, అంతేగాని ఇది వద్దు నాకు ఇది కావాలి అనేది చాయిస్ అంటారు కదా. దాట్ వాజ్ నాట్ మై కైండ్ ఆఫ్ మెంటాలిటీ. ఇదే అంటే ఇదే అంతే, ఐఎమ్ హ్యాపీ విత్ దట్, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్, అండ్ ఐ విల్ నెవర్ హ్యావ్ సెకండ్ ఆప్షన్. So that is how I continued. But one fine day I really felt that no, this is not the... See, passion అనేది ఎలా ఉండాలి అంటే, నీకు డబ్బు రాకపోయినా నువ్వు అది చేసేటప్పుడు నీకు ఒక కిక్ రావాలి. ఈ రోజు నేను యూట్యూబ్లో 361 వీడియోస్ చేశాను, 361 వీడియోస్ చేశాను, కన్సిస్టెంట్గా చేశాను. నాకు ఎడిటింగ్ రాదు, నేను టెక్కీ స్టూడెంట్ కాదు, నాకు టెక్నికల్ ఎక్కువ రాదు. ఈవెన్ దెన్ ఐ హావ్ లెర్న్డ్, ఐఎమ్ డూయింగ్ ఇట్. 361 వీడియోస్కి ఒక్క రోజు కూడా అబ్బా బోర్ కొట్టలేదు. And are they paying you right now, YouTube? That is what I'm saying. They are not paying me 1 rupee also. నాట్ ఈవెన్ 1 రూపీ. కానీ నా కంపెనీ 8 years నేను ఒక ప్యాషన్ లేకుండా, ఒక ఇంట్రెస్ట్ లేకుండా, ఏదో చేస్తున్నాను కదా, చదువుకున్నాను కదా, జాబ్ ఉంది కదా అని చేసుకుంటూ పోయేది నాకు ఎంత పే చేసిందంటే, ఇది నాకు ప్యాషన్ అన్న ఫీల్డ్ అంత పే చెయ్యట్లేదు. అప్పుడు దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్, ఇదే ఇంట్రెస్ట్ కనుక నేను ఇదే కన్సిస్టెన్సీ నేను నాకు ఇష్టం వచ్చిన ఫీల్డ్లో కన్వర్ట్ చేసుకుంటే ఎప్పుడో ఒకప్పుడు నా ఛానల్ మానిటైజ్ కాదా, ఎప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను కదా కార్తిక్, ఐఎమ్ లివింగ్ ఫర్ మై సెల్ఫ్. సో రైట్ నౌ మీకు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు? రైట్ నౌ ఒక 900 చేంజ్ ఉన్నారు సబ్స్క్రైబర్స్, 910 సమ్ 920. ఇప్పుడు ఈ ఫీల్డ్ లో మీరు డబ్బులు వద్దు అనుకొని కూడా చేస్తున్నారు కదా, సో ఆర్ యు సీయింగ్ అ ఫ్యూచర్ ఇన్ ఇట్? అట్లీస్ట్ 110% నేను ఒక ఫ్యూచర్ అనే చూస్తున్నాను. నా ఛానల్ పక్కా మానిటైజ్ అవుతుంది, ఎందుకంటే నేను దీనిలో నా ఎఫర్ట్ పెడుతున్నాను. టైం పాస్ కోసమో ఇంకో దానికోసమో కాదు, చాలా డబ్బులు ఇచ్చే ఒక సాఫ్ట్వేర్ సంస్థని వద్దనుకున్నాను జస్ట్ బికాజ్ నాకు ఒక ప్యాషన్ లేదని. అదే ప్రేమ, అదే ప్యాషన్ నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో పెడితే మిరాకిల్ కంపల్సరీ ఉంటుంది, అంటే ఆ రిజల్ట్స్ కంపల్సరీ వస్తాయి అని నేను ఆలోచిస్తున్నాను. అట్ ద సేమ్ టైం చిన్నప్పటి నుంచి అంతా నేను ఏదైతే చేయాలనుకున్నానో ఈ ఛానల్ వల్ల చేస్తాను. అండ్ నేను నా మైండ్లో ఇంకొన్ని ఉన్నాయన్నమాట. So are you thinking of any business plans? Exactly. So thanks for asking that question. So నా మనసులో చాలా ఉన్నాయి. ఎప్పుడైతే నేను నా లైఫ్, నా ప్రమేయం లేకుండా లైఫ్ ముందుకెళ్ళిపోతుంది, నేనేం చేయలేకపోయినా అనుకున్నానో, ఇప్పుడు లక్కీగా అవన్నీ చేద్దామని అనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు బికమ్ అ ఫ్యాషన్ కన్సల్టెంట్. నాకు తెలియకుండానే నాలో ఇన్హెరెంట్ క్వాలిటీస్ వచ్చేసాయి, ఎలా రెడీ అయితే బాగుంటుంది అదంతా. సో ఒక కోర్స్ కూడా చేస్తాను కూడా. సో ఒక ఫ్యాషన్ కన్సల్టెంట్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టుకొని చేద్దామని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఫిట్నెస్ కోచ్ అవ్వాలనుకుంటున్నాను. బీట్ యోగా, బీట్ జుంబా, బీట్ అరోబిక్స్. సో అవన్నీ నేను ఒక మంచి టీచర్ ట్రైనింగ్ కోర్స్ తీసుకొని ఫిట్నెస్కి, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి యోగా అన్నట్టు. అండ్ నాకు ప్లాంట్స్లో కూడా చాలా ప్రేమ ఉంది, అంటే ప్లాంట్స్, నర్సరీస్, బ్యూటిఫుల్ ఆర్టిస్టిక్గా, హోమ్ మేకింగ్. ఇప్పుడు సారీ ఫర్ ఇంటరప్టింగ్, ఒక యాజ్ అ ఉమెన్ యూఆర్ డూయింగ్ సో మచ్ రైట్, కానీ బయట సొసైటీలో యాజ్ అ ఉమెన్ ఇన్ని డెసిషన్స్ తీసుకోవడానికి వాళ్ళు ముందుకు రారు. జాబ్ మీరు చేసి 8 years క్విట్ చేశారు, దట్ ఈస్ సెకండరీ. బట్ ప్రైమరీ ఏంటంటే జాబ్కి అలౌ చేయరు ఫ్యామిలీస్లో. ఇంట్లో కూర్చో, నాకు యాజ్ అ వైఫ్ నువ్వు ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటే చాలు, జాబ్కి వెళ్ళే అవసరం లేదు అని కమాండింగ్గా పెట్రియార్కీ డిస్ప్లే చేసి దిస్ విల్ హ్యాపెన్ ఇన్ ది అవుట్సైడ్ సొసైటీ. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? అండ్ ఆల్సో మీకు ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫస్ట్లీ ఐ థింక్ ఏమో ఆ జనరేషన్ క్రాస్ అయ్యామేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా లైఫ్లో నేను ఎప్పుడు నువ్వు ఇంట్లోనే ఉండాలి, నువ్వు అదే చేయాలి, నువ్వు ఇదే చేయాలి అని చెప్పి మా పేరెంట్స్ సైడ్ ఫ్యామిలీ కూడా చెప్పలేదు, మా హస్బెండ్ కూడా ఎప్పుడు అట్లా అనలేదు. లైక్ నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఒకటే అంటారు, నువ్వు ఏదన్నా చేయి, హ్యాపీగా చేసుకో అని అన్నారు. సో ఐ కాంట్ టాక్ అబౌట్ దాట్ బికాస్ నేను ఎప్పుడు అంత డామినేషన్ కానీ అంత స్టీరియోటిపికల్ అట్లాంటివి నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. బికాస్ హీ హాస్ బీన్ వెరీ 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 సపోర్టివ్ యాక్చువల్లీ.
ఎంత సపోర్టివ్ అంటే నీకు ఇష్టం వచ్చింది చేసుకోమా అందులో ఏముంది అని అన్నారు. కానీ నాకే ఒక డేరింగ్ స్టెప్ తీసుకోలేకపోయాను. ఎందుకంటే ఇద్దరం ఎర్న్ చేస్తున్నాము, మంచిగా నడుస్తుంది ఒక ఫ్యామిలీ, వెన్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎర్న్ క్రేజీలీ అండ్ దెన్ ఫ్యామిలీ ఒక మంచిగా నడుస్తున్నప్పుడు నాకే సడన్గా ఒక బ్యాక్ స్టెప్ ఒక యూటర్న్ తీసుకోబుద్ది అయింది. లేదు, నేను క్లియర్గా చెప్పేశాను దట్ నాకు ఈ జాబ్స్ నచ్చట్లేదు. ఎందుకంటే మెయిన్ థింగ్ ఒకటే, నేను ఎంత ఎఫర్ట్ పెట్టినా ఒక వావ్ లేదు, ఒక గుడ్ లేదు, ఒక అప్రిసియేషన్ లేదు, ఒక రివార్డ్ లేదు. అండ్ నాకు అడగాలంటే కూడా నాకు ధైర్యం లేదు. ఎందుకంటే డిడ్ ఇట్ రీచ్ దిస్ స్టేజ్ వేర్ జాబ్ లో హ్యాపీనెస్ లేదు కదా, సో వాజ్ ఇట్ అఫెక్టింగ్ యువర్ పర్సనల్ హెల్త్ ఆల్సో, లైక్ పర్సనల్ హెల్త్ Or అంటే family health? ఫ్యామిలీ హెల్త్, పర్సనల్ హెల్త్ అంటే ఒకటి చెప్తున్నాం కార్తీక్, మనం హ్యాపీగా ఉంటే మన వల్ల మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. టచ్ వుడ్ అంటే ఫైన్, ఇప్పుడు నేను జాబ్ చేస్తేనే మా ఫ్యామిలీ నడుస్తుంది అట్లాంటి సిచ్యువేషన్లో లేదు. సో మనీ హ్యాస్ ఆల్వేస్ బీన్ అ సెకండరీ థింగ్. అట్లా అని నేను ఇట్ వాస్ ఓకే పర్వాలేదు అని. కానీ జాబ్లో నాకు మంచి రికగ్నిషన్ రావట్లేదు, అదంతా దానివల్ల ఏమైపోయింది అంటే అసలు నేనేంటి, ఎవరో నన్ను అంటే నేను అనిపించుకోవడం ఏంటి, అసలు వై షుడ్ ఐ ఈవెన్ టేక్ దిస్ ఆల్, నాకు వేరే టాలెంట్స్ లేవా, నేను వేరే బయట ఎక్స్ప్లోర్ చేయలేనా అని చెప్పి సెల్ఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ వాట్ యూ సెడ్ ఇస్ రైట్, కొంచెం చాలా స్ట్రెస్ ఎక్కువైపోయింది. దెర్ వర్ డేస్ వెన్ ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే దేవుడా నాకు ఏంది శిక్ష, నాకు టెక్నికల్లా నేను ఏం చదువుకున్నాను, నేను ఏం చేశాను అని చెప్పేసి. ఈ సిచ్యువేషన్ అంతా did it escalate more during the work from home time, or did it happen in the ఫస్ట్లీ ఇంట్లో నీకు తెలుసు కదా నేను ఎప్పుడు బయటికి వెళ్ళాలి. సో మా టీంలో అమ్మాయిలు చాలా మంది ఉండేవాళ్ళు. అండ్ మై టీమ్ అని నేను చెప్తున్నాను కదా, ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ నాకు ఒక సెకండ్ ఫ్యామిలీ లాంటిది అనమాట. సో ఏంటంటే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటే మాకు చాలా ఈవెంట్స్ ఉండేవి. సో అట్లా నేను సరదాగా టైం పాస్ చేసేసుకునేదాన్ని. నాకున్న ప్యాషన్స్ అన్నీ ఆఫీస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ అయ్యేదాన్ని. సో అక్కడ కూడా వర్క్ తక్కువ అండ్ వేరే పనుల్లో చాలా యాక్టివ్గా ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసెస్ అంటే ఎన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, సిఎస్ఆర్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి కదా, అందులో పార్టిసిపేట్ అయ్యేదాన్ని. ఎప్పుడైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వచ్చేసిందో ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇదే జాబ్ చేయాలి అంటే ఈ వర్కే నేను చేయాలి అండ్ ఇందులో నాకు ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు. ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు ఏం చేసినా మిస్టేక్స్ అవుతాయి. మిస్టేక్స్ అయినప్పుడు నేను ఒక మాట అంటారు, అట్లా అన్నప్పుడు ఎందుకు భరించాలి, మన మిస్టేకే. క్వశ్చన్ అడుక్కున్నాను అనమాట, నాకు నేను ఐ డిజర్వ్ ఆల్ దిస్ స్టఫ్, నేను అసలు ఎక్కడ ఉండాలి, నాకు ఏం కర్మ అని చెప్పేసి ట్రై చేద్దాం. నేను కష్టపడుతున్నాను, నాలో కష్టపడాలి అనే ఒక ఆలోచన ఉంది, కానీ ఈ ఫీల్డ్లో నాకు ఇంకా సెట్ అవ్వట్లేదు. దానివల్ల అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ఫ్యామిలీకి నేను టైం ఇవ్వలేకపోతున్నాను. అండ్ మేబీ రియలైజేషన్ వచ్చిందేమో దట్ సపోజ్ లైఫ్ లాంగ్ కోవిడ్ అనేది ఉంటుంటే ఐ కెనాట్ డూ దిస్ వర్క్ మోర్ దెన్ దిస్ మచ్ టైం. సో నేను ఏదైనా చేస్తే ఇష్టం వచ్చింది చేసుకుంటాను అంతే. సో ఇంగ్లీష్లో కోట్ ఉంటుంది, సో however you're going to die, why don't you die with a golden sword? Correct. Right. Maybe. In the same way. Yeah. And ఇంకోటి అంటారు కదా, you cannot judge a fish with its ability to fly or climb a tree. సో అట్లా నేను ఒకటి రియలైజ్ అయ్యాను కార్తీక్, ఒకరిని బ్లేమ్ చేయడం కాదు, నాకు నేనే. సూర్య మూవీలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో మన అల్లు అర్జున్ అంటాడు అనమాట, నాకు నేనే నచ్చట్లేదు అని స్టేజ్ పైన అనేటప్పుడు కళ్ళలో నీళ్లు తిరిగాయి. సేమ్ అట్లయింది, నాకు నేను అద్దంలో చూస్తే నచ్చలేదు, ఇదా నేను చేసేది, నాకు అసలు వాట్ ఒక ఎఫర్ట్ పెట్టి జెన్యూన్గా మనస్సాక్షికి నమ్ముకొని ఒక ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా దిగొస్తుంది. హార్డ్ వర్క్ పేస్ అంటారు కదా. సో నాకు ఇంట్రెస్ట్ లేనిది నేను చెయ్యలేను. డబ్బు కాదు కదా, నువ్వు బంగారం ఇయ్యి వెండి నాకు ఏమి ఇచ్చినా నేను ఇంట్రెస్ట్ లేని చెయ్యలేను. ఈ యూట్యూబ్ ఫీల్డ్ అంటావా, ఎస్ సక్సెస్ఫుల్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది. ప్లాన్ బి, సక్సెస్ అవ్వలేదు అనుకో, ఫిట్నెస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఫిట్నెస్ స్టార్ట్ చేయకముందు నేను ఒక టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది తీసుకుంటాను. ఆ సర్టిఫికేషన్ కోర్స్ అనేది 20,000, 30,000, 40,000. ఇవన్నీ మీరు ఈసారి ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్ కాన్షియస్ గా చాయిస్ పెట్టుకొని ఫస్ట్ టైం నాకు నేను ఇది కావాలి. ఎందుకంటే స్టార్టింగ్ లో చెప్పాను కదా, అక్కడ నా ప్రమేయం లేకుండా లైఫ్ అయిపోయింది. మధ్యలో ఎవరో ఏజెంట్లు వచ్చేసి జీవితాన్ని మలుపు తిప్పేశారు. ఇంకొకసారి అట్లా నా ప్రమేయం లేకుండా అయిపోయింది. కానీ ఈసారి నేను ఆ వాచ్ని, ఆ కాలం అనే చక్రాన్ని పాజ్
ఇప్పుడు నేను చెప్పినట్టు నేనే వింటాను, నాకు ఇది కావాలి అంతే. సో ఐ వాజ్ కంటిన్యూయింగ్ అబౌట్ మై ఫిట్నెస్ కూడా నాకు సో చాలా ఇప్పుడు ఇంట్రెస్ట్. నౌ దట్ యు యాజ్ ఆఫ్ నౌ యూఆర్ ఓన్లీ యూట్యూబింగ్ కదా? ప్రస్తుతానికి అయితే యూట్యూబ్ 1K సో మీ సబ్స్క్రైబర్స్. సబ్స్క్రైబర్ సపోర్ట్ ఎలా ఉంది అండ్ Subscribers- హౌ ఇస్ అంటే మీ ఫీలింగ్ ఎట్లుంది వెన్ యూఆర్ మేకింగ్ మోర్ యూట్యూబ్ వీడియోస్? యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు బాగుంది, మంచి కిక్ వస్తుంది. ఐఎమ్ లెర్నింగ్ న్యూ థింగ్స్, ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను. ఇగో మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళ వల్ల నేను ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను. మంచిగా ఇంకా ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను. హ్యాష్ ట్యాగ్స్ పెడతా, మంచిగా చేస్తా, సబ్స్క్రైబర్ చేస్తా. ఇప్పుడైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎన్ని రోజులు అడిగారు, ఎందుకు మానేసావు, ఏం మాయరోగం వచ్చింది అని అందరూ అడిగారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఈ వీడియో అనమాట. ఏం మాయరోగం కాదు, ఐఎమ్ లివింగ్ ఫర్ మై సెల్ఫ్. నన్ను బతకనివ్వండి, లెట్ మీ నో, లివ్ అండ్ లెట్ లివ్. సో ఖచ్చితంగా నేను ఇందులో ఫ్లరిష్ అవుతాను, ఫిట్నెస్ స్టూడియో పెడతాను, ఫ్యాషన్ కన్సల్టెంట్ కూడా ప్లాన్స్ ఉన్నాయి, బిజినెస్ కూడా చేద్దాం, లైఫ్ ఇంకా హెల్ అండ్ హెవెన్ ఉండాలి అనమాట. ఇక అట్లా రచ్చ చేద్దామని. పాలకూర పాపు చెప్పు అది. పాలకూర పాపు కీర్తక్క తోపు. ఓకే, అట్లా ఎంకరేజింగ్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ అందరూ. నాదంతా ఉమెన్ కంటెంటే కాబట్టి లేడీస్ అందరూ నువ్వు చెయ్యి, మనం సపోర్ట్ చేద్దామని అంటున్నారు. నేను స్టేటస్లో కూడా పెడుతున్నాను, థంబ్నెయిల్స్ ఇంప్రూవ్ అయ్యాను. ఎప్పుడు కానీ విని ఎరుగని మా హస్బెండ్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆ థంబ్నెయిల్ ఏంటంటే చూస్తే మన లైఫ్ పార్ట్నర్ కూడా మన అంబిషన్స్కి గోల్స్కి. మొన్న ఏమైంది బుక్లో, ఐ హ్యావ్ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్ అని రాసుకున్నా. హీ జస్ట్ కేమ్ అండ్ యాడెడ్ అనదర్ 2 zeros దేర్. ఇంత హ్యాపీగా అనిపించింది అంటే అసలు ఈజ్ ఆల్సో పార్టిసిపేటింగ్ విత్ మై డ్రీమ్స్ అని చెప్పేసి. అంటే he wanted you to get 1 lakh సబ్స్క్రైబర్స్ అనమాట. సో ఐ రియలీ ఫెల్ట్ వెరీ. అండ్ మై తమ్ముడు నువ్వే అది మంచిగా సపోర్ట్ చేస్తున్నావు, మా డాడీ కూడా సపోర్ట్ చేస్తున్నాడు, అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఏమో రేపు ఏడికెళ్తారో కానీ ఫస్ట్ టైం ఒకటబ్బా, జోక్స్ అపార్ట్, నీకు ఏం కావాలో నీకే తెలుసు. పాజ్ చేయండి. మన ప్రమేయం లేకుండా లైఫ్ వెళ్ళిపోతుంది అంటే దట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. హోల్డ్ ఆన్, పాజ్. ఆ కాలం అనే చక్రాన్ని ఆపేసి నీకేం కావాలో జర్ర ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. నేనేంటి, ఇదేం చేస్తున్నాను, కరెక్టా కాదా, కష్టపడడానికి రెడీ ఉండాలి. సక్సెస్ ఇస్ ఆల్ యూస్. సో గ్రేట్, we had a 25 minutes long conversation. Thank you. Maybe video at least 25k views అట్లా వస్తే ఓ 25k సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఈ వీడియో చూసుకోవచ్చు మనం మళ్ళీ. చూద్దాం. నేను చెప్తున్నా కదా కార్తిక్, ఒక్కళ్ళ కోసం కాదు, ఇక అంతే. లైఫ్ ఒక జిందగీ అయిపోయింది. సో దట్స్ ఇట్. Do you want to conclude anything to your subscribers? కంక్లూజన్ ఏం లేదు, ఇక డాన్స్ వీడియోస్ పెడతాము, మ్యూజిక్ పెడతాము, నాలో ఉన్న టాలెంట్స్ అన్ని ఇంకా యూట్యూబ్లో ఉంటుంది. ఇక ప్రపంచం ఎవడు ఆపేది లేదు, తగ్గేది లేదు. ఇక అంతే, దేత్తడి పోచమ్మ గుడి. Sure. Thank you so much. Thank you so much. Yeah. Why don't